విశాఖపట్నం నుంచి విజయబాల రాస్తున్నారు. దానం ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దానం వేరు, భిక్షం వేరు. మ్హూ. భిక్షము దానము ఒకటి కాదు. మ్హూ. బిచ్చం అనేది తీసుకునేవాడి అవసరం కోసం మనం ఇస్తున్నది. మ్హూ. అమ్మా ఒక ముద్ద అన్నం పెట్టు, లేదు ఒక వస్త్రం ఇవ్వు అడుగుతాడు కదా. ఇది దానం కాదు, బిచ్చం. మ్హూ. తీసుకునేవాడి బాధ తీరటానికి మ్హూ. వాడికి లేని దొరకడేదని భిక్షం అంటాం. దానం అనేది ఇచ్చేవాడి కోసం చేసేది దానం. మ్హూ. తాను చేసిన పాపాలు తొలగించుకోవటానికి దానం ఇస్తాడు. మ్హూ. దానం తీసుకునేవానికి లాభం కాదు, నష్టం కలిగిస్తుంది. మ్హూ. ఇచ్చేవాడికి లాభం కలిగిస్తుంది. ఒక్కొక్క పాపం పోవడం ఒక దానం ఉంది శాస్త్రంలో. అంటే మనం వాడికి ఆ వస్తువు ఇస్తున్నామంటే దానం అర్థం ఏమిటి? మన పాపాన్ని వానికి ఇస్తున్నాం కదా. వాడు మన పాపాన్ని తీసుకొని సిద్ధంగా ఉండాలి. వాడు తీసుకొని దాచుకుంటాడు పాపాన్ని, వస్తువు దాచుకుంటాడు, పాపం దాచుకుంటాడు. పాపాన్ని పోగొట్టుకోవద్దు. మరి జపం చేయాలి, తపస్సు చేయాలి, హోమం చేయాలి, యాగం చేయాలి. అంటే తాను తీసుకున్న ఎదుటివాడి పాపాన్ని పోగొట్టగల సామర్థ్యం ఉన్నవాడికే దానం చేయాలి. మ్హూ. పోగొట్టలేదు, వాడు పోగొట్టుకోలేడు, పాపం వాడికే. పాపం వాడికే ఉంటే వీడు పొందవలసిన కష్టాలు వాడు పొందుతాడు, మ్హూ. బాధలు వానికి వస్తాయి. అప్పుడు దానం ఇచ్చిన వాడు తీసుకున్న వాడికి సంతోషాన్ని ఇచ్చాడా, దుఃఖాన్ని ఇచ్చాడా ఆలోచించాడా? మరి వాడికి దుఃఖాన్ని ఇస్తే ఇచ్చిన వాడికి పాపమా పుణ్యమా కదా. కాబట్టి మనము ఎలాంటి అనర్థాలు పోవాలని దానం చెయ్యాలనుకుంటున్నామో అలాంటి అనర్థాలను, పాపాలను, దోషాలను పరిహరించగల శక్తి సామర్థ్యాలు ఉన్న వాడికి దానం ఇవ్వాలి. అంటే పాత్రదానం అంటాను దీన్ని. యోగ్యుడైన వాడు కావాలి, కర్మిష్ఠుడు కావాలి, శ్రోత్రియుడు కావాలి, సదాచార సంపన్నుడు కావాలి, బ్రహ్మనిష్ఠుడు కావాలి. తన తపశ్శక్తితో, తన జ్ఞానశక్తితో, తన ధర్మశక్తితో తనకిచ్చిన వాడి పాపాలన్నీ నిర్మూలించగలవాడు కావాలి. అలాంటి యోగ్యుణ్ణి, శ్రోత్రియుణ్ణి, సదాచార సంపన్నుణ్ణి, ఆశ లేని వాణ్ణి. కొందరు ఫలానా దానం తీసుకుంటాం కానీ దానంతో పాటు ఇన్ని వేలు ఇస్తే అంటాడు. అంటే అన్ని వేలు ఇచ్చి దానం ఇవ్వాలి వాడికి. వాడు ఏమయ్యాడు? వాడి కోరిక దేని మీద? ధనం, డబ్బుల మీద. పాపాన్ని వాడేం పోగొడతాడు ఇంకా? కాబట్టి ఆశ లేనివాడు, లోలుపుడు కానివాడు, లోభి కానివాడు, ధర్మనిష్ఠుడు, శ్రోత్రియుడు, సదాచార సంపన్నుడు, ఎదుటివాని క్షేమాన్ని కోరేవాడు, ఇలాంటి వాడికి దానం చేయాలి.